హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. నేటి కథలో భాగంగా ఈ రోజున మనల్ని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి అంటే మనం మన శక్తి సామర్థ్యాలను చూసి, మనల్ని చూసి, మన గొప్పతనాన్ని చూసి ఓర్వలేకుండా వాళ్ళు మనల్ని కించపరుస్తూ ఉంటారు. ఆ కించపరిచే మాటల్ని మనం ఎంతవరకు తీసుకోవాలి అనే విషయాన్ని నేను కథ రూపంలోకి తీసుకొచ్చాను. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలని మీరు చూడాలి అంటే ముందుగా నా కథల బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ కథలోకి వద్దాం. ఒక అడవి ఉందండి. ఈ అడవిలో అనేక రకాల జంతువులు ఉంటాయి కదా, అలాగే ఒక పెద్ద ఏనుగు ఉంది. ఈ ఏనుగు ఎప్పుడూ కూడా రాజసంగా చక్కగా అడవంతా తిరుగుతూ వాటికి నచ్చినట్టుగా కాలం గడుపుతూ ఉందన్నమాట. ఇక్కడ ఒక పంది కూడా ఉందండి. ఈ పందికి ఆ ఏనుగును చూసినప్పుడు ఒకంత ఈర్ష్య. అది అంత ఎత్తుగా అంత గొప్పగా ఉండడం దీనికి ఏం నచ్చలేదు. కానీ ఒకరోజు ఈ పంది బాగా బురదలో పడి ఒళ్ళంతా బురద పూసుకొని ఆ ఏనుగు వస్తున్నప్పుడు ఆ ఏనుగు ఎదురుగా ఈ పంది వెళ్ళింది. పంది వెళితే ఏనుగు ఏం చేసిందో తెలుసా? ఒక పక్కగా తప్పుకొని పోతుంది. ఈ ఏనుగు పక్కగా తప్పుకోపోవడం ఈ యొక్క పందికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే, చూసావా, ఎంత పెద్ద ఏనుగు, రాజసంలా తిరిగే ఏనుగు నన్ను చూడగానే చూడు ఎంత పక్కకి వెళ్ళిపోతుందో అని చెప్పేసి దాని గర్వం తలకెక్కిందనమాట. ఇక రోజు ఆ ఏనుగు వచ్చే వేళకి ఒళ్ళంతా పడి బురద పూసుకొని అలా రావడం. ఈసారి తన స్నేహితులను తెచ్చుకుందనమాట. ఎందుకంటే తన యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలని చెప్పేసి. ఇక చూసావా, నేను ఆ ఏనుగు నా నుంచి పక్కగా తప్పుకునేలాగా నేను చేస్తాను, చూస్తావా అని చెప్పేసి. ఏంది నిజమా? నిన్ను చూస్తాను, ఎందుకు పోయింది పక్కకి అని చెప్పేసి. లేదు చూడు అని చెప్పేసి ఇది అంది. ఇక ఇది బురదలో ఒళ్ళంతా పూసుకొని వెళతా ఉంది. ఆ ఏనుగు పక్కకే తప్పుకుంది. భలే ఆశ్చర్యంగా ఉంది, నువ్వు భలే దాన్ని పక్కకు తప్పుకునేలా చేశావు, నీ గొప్పతనం దానికి బాగా తెలిసినట్టుంది. అల్పబుద్ధి. చూసారా, ఆ పందులు ఏమనుకుంటున్నాయి? తన యొక్క గొప్పతనాన్ని అంగీకరిస్తూ పక్కకు పోయింది అని చెప్పేసి, ఏనుగు పక్కకు పోయింది అదే అనుకున్నాయి. వాస్తవానికి అదేంటి? అది నిజమా? అది కాదు. వీళ్ళు అనుకునే ఊహ అది, వాస్తవంలో అది కాదనమాట. దాని పక్కగా వస్తున్న ఏనుగు కూడా అడిగింది, మరి ఏంటి ఆ పందులు? వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నిన్ను గురించి తక్కువగా అనుకుంటున్నారు, ఎగతాళిగా అనుకుంటున్నారు, మరి వాళ్ళ మాటలు నిజమా అని చెప్పేసి ఆ ఏనుగుని అడిగింది. అది వాళ్ళు అనుకుంటున్నారు, అది వాళ్ళ ఊహ, వాస్తవం అది కాదు కదా, నేనేంటో నాకు తెలుసు కదా, మరి వాళ్ళు అలా అనుకుంటే నువ్వు దానికి ఏం సమాధానం చెప్పవా అంటే, ప్రతిదానికి మనం సమాధానం చెప్పుకుంటూ పోతే దానివల్ల ఉపయోగం లేదు మిత్రమా అంది. ఏంటి మరి దాని కారణం ఏంటి అంటే, దాని ఒళ్ళంతా బురద ఉంది. ఆ బురద దాని పక్కకుండా వెళితే ఆ తోకతో ఇలా అన్న ఆ బురదంతా నా మీద కదా పడుతుంది. ఆ బురదంతా నేను పూసుకోవడం అవసరమా? దాని ఊహల్లో దాని బ్రతకని, అది నిజమేంటో అబద్ధమేంటో నాకు తెలుసు కదా, అంటే నాకు శక్తి సామర్థ్యాలు లేవు అనుకుంటుంది దాని ఊహ. ఆ ఊహల్లో బ్రతకని, కానీ నాకు లేవా, నేనేంటి అనేది నాకు తెలుసు కదా. ఒక్కసారి నేను ఘీంకారం చేస్తే ఆ ఘీంకారానికి దాని చెవులు చిల్లులు పడతాయి. ఒక్కసారిగా నా పాదాన్ని దాని మీద మోపి దాన్ని ఒత్తేస్తే దెబ్బకి చచ్చి ఊరుకుంటుంది అది. అయినా సరే అల్పబుద్ధి దాంది. అలాంటి అల్పబుద్ధులకి మనం సమాధానం చెప్పుకుంటూ పోతామా అని చెప్పేసి తన యొక్క శక్తి సామర్థ్యాన్ని చెప్పిందనమాట. అంటే ఇది చిన్న కథేనండి, కానీ ఈ కథలో చాలా గొప్ప నీతి ఉంది. ఏంటి అంటే, ఈ సమాజంలో కూడా ఎందరో కూడా అంటే ఎదుటివాడి యొక్క గొప్పతనాన్ని, ఎదుటివాడి యొక్క రాజసాన్ని, ఎదుటివాడి యొక్క అన్ని ఏదైనా సరే ఆ వ్యక్తిత్వాన్ని గౌరవించే లెక్కలు లేకపోగా అక్కర్లేదు, కానీ వాళ్ళని తప్పుదోవగా చూపిస్తున్నారు, సమాజంలో తప్పుడుగా చెప్తున్నారన్నమాట. చెప్పినంత మాత్రాన అది నిజం కాదు. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి, ఏనుగు పోతా ఉంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి. మొరగడం అనేది సహజ లక్షణం. అంటే లోకులు పలు కాకులు అంటారు. అంటే మన యొక్క ఎదుగుదలని, మన యొక్క సామర్థ్యాలని, మనం గొప్పగా ఉండడాన్ని, ఆ నైపుణ్యతను కూడా ఎదుటివాడు చూసి ఓర్వలేని తనంతో మన పిచ్చివాళ్ళుగా, తప్పుడు వాళ్ళుగా చిత్రీకరిస్తూ ఉంటారు. మనం దానికి అదరద్దు,
బెదరాల్సిన పని లేదు. ఇలా ప్రతి వాళ్ళ మాటను పట్టించుకుంటూ ఉంటే మన జీవితంలో మన పూర్తిగా మన గమ్యస్థానాన్ని మనం చేరుకోలేమన్నమాట. ఇలాగే ఏనుగు చూడండి చక్కగా పక్కకు తప్పుకొని వెళ్ళిపోయింది. మనం అంతే, కొన్ని అధముల మాటలకి గుండెల దాకా తీసుకొని బాధపడటం కన్నా కొన్ని సమస్యలను పక్కగా తప్పుకోవాలి. అది ఎలాగంటారా, అదే నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతిలాగనమాట. ఎవరిని నొప్పించొద్దు, మనం తప్పించుకు తిరుగుదాం, దానివల్ల మనకు ఉపయోగం ఉంది కదా.